హలో ఆల్, వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్. మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని 19వ పాదము 19th పాద నేర్చుకుందాము. మహాబుద్ధి మహావీర్య మహాశక్తి మహాద్యుతి అనిర్దేశ్య వపు శ్రీమాన్ అమేయాత్మా మహాద్రిధృక్. మహాబుద్ధి, బుద్ధిమంతులందరిలో కన్నా కూడాను చాలా గొప్ప బుద్ధిమంతుడు అనమాట. హూ హ్యాస్ ట్రెమెండస్ నాలెడ్జ్. మహావీర్య, చాలా గొప్ప వీర్యవంతుడు అన్నమాట. మహాశక్తి, మహాశక్తి సంపన్నుడు లేదా గొప్ప సామర్థ్యం ఉన్నవాడు, చాలా స్ట్రాంగ్ అన్నమాట. మహాద్యుతి, గొప్ప జ్యోతిస్వరూపుడు అన్నమాట. విశ్వమంతా వ్యాపించగల మహా తేజస్సు గలవాడు, స్వయం ప్రకాశకుడు. మహాద్యుతి అంటే అనిర్దేశ్యవపు, ఇటువంటి వాడు అటువంటి వాడు, ఇలా ఉంటాడు అలా ఉంటాడు అని చెప్పడానికి వీలు కానటువంటి తత్వము గలవాడు. ఒక నిర్దేశమైన రూపంతో ఉంటాడు అని చెప్పడానికి వీలు లేదన్నమాట. అసలు మనకి అర్థము కాదు ఇట్టిది అట్టిది అని చెప్పడానికి. అటువంటి స్వరూపము కలవాడు. శ్రీమాన్ అంటే ఆయన వక్షస్థలం మీద మహాలక్ష్మి ఎప్పుడు నివసిస్తూ ఉంటుంది అని అర్థం ఉంది కదా. ఇంకొక అర్థం ఏంటంటే సర్వ ఐశ్వర్య సంపన్నుడు అని అర్థం అన్నమాట. అమేయాత్మ అంటే ఊహకందని స్వరూపము కలవాడు. అమేయమైన అంటే ఇంతటిది అని పరిమితితో నిర్ణయించడానికి వీలు కాదన్నమాట. అటువంటి శక్తి లేదా అటువంటి బుద్ధి కలవాడనమాట. ఆయన శక్తి సామర్థ్యాలు కొలవడానికి వీలు కానటువంటి వాడు అని అర్థం అన్నమాట. అమేయాత్మ అంటే. మహాద్రిధృక్ అంటే గొప్ప పర్వతాలను ధరించినవాడు. పర్వతాలను ధరించడం ఏంటి? ఎప్పుడు ధరించాడు? క్షీరసాగర మథన సమయంలో మందరగిరిని, అలాగే గో సంరక్షణ సమయంలో గోవర్ధనగిరిని చాలా నేర్పుతో పైకి ఎత్తి పట్టుకున్నవాడు కదా. అందుకని గొప్ప పర్వతాలను ధరించినవాడు అని అంటారన్నమాట. దానికి మహాద్రిధృక్ అని అంటారు. పాదం మొత్తము చదువుదాము. మహాబుద్ధి మహావీర్యో మహాశక్తి మహాద్యుతి అనిర్దేశ్యవపు శ్రీమాన్ అమేయాత్మా మహాద్రిధృక్. ఈ పాదాన్ని మృగశిర నక్షత్రము 3వ పాదంలో పుట్టినవారు రోజు చదువుకుంటే మంచిదన్నమాట. రేపు 20వ పాదము నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.